అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా తెలివైంది, చురుకైంది. ఒక పౌర్ణమి రాత్రిలో పచ్చిక బయలులో ఆడుకుంటూ ఉంటుంది. దానికి ఆ పచ్చిక బయలులో ఏదో వెలుగుతూ కనిపిస్తుంది. అది ఒక వెలుగుతున్న విత్తనం. అది ఆ కుందేలు ఆ విత్తనం తీసుకొని తాళపత్ర గ్రంథాలున్న గుడ్లగూబ దగ్గరకు వెళ్ళి అది ఏం విత్తనం అని అడుగుతుంది. ఆ గుడ్లగూబ ఒక తాళపత్రాన్ని తీసి చదివి అది చంద్రకాంత పుష్పం యొక్క విత్తనం అని, దాన్ని వచ్చే పౌర్ణమి రోజు బాగా ఎత్తులో ఉన్న హిమాలయ కొండ మీద నాటితే అది ఆ వెన్నెల వెలుగుపడి పుష్పిస్తుందని చెప్పింది. అప్పుడు ఆ కుందేలు బయలుదేరుతుంది. అలా వెళ్తుండగా మినుగురులు దానికి దారి చూపిస్తూ ఉంటాయి. అడవిలోని ఆకులు గుసగుసలు మధ్య కుందేలు వెళ్తుండగా ఒక వెలుగుతున్న గుహ కనిపిస్తుంది. ఆ గుహకు పులి కాపలాగా ఉంటుంది. కుందేలు ఆ పులిని చూసి ఒక పక్క నుంచి ఉన్న ద్వారం నుంచి పులి చూడకుండా బయటకు వస్తుంది. అక్కడ ఒక గ్రద్ద కొండ శిఖరాన్ని తీసుకెళ్ళడానికి సహాయం చేస్తానని మాట ఇచ్చి తీసుకువెళ్తుంది. కుందేలు ఆ గద్ద సహాయంతో కొండపైకి వెళ్ళి అక్కడ చంద్రకాంత పుష్ప విత్తనాన్ని నాటుతుంది. అప్పుడు దానిపై చంద్రకాంతి పడి ఆ విత్తనం నుంచి పుష్పం వికసిస్తుంది. ఆ వెలుగుతో ఆ కొండలు, లోయలు, అడవులు, నదులు అన్నీ ప్రకాశించాయి. ఆ కుందేలు ఎంతో ఆనందంతో వస్తూ ఉంటుంది. ఒక వెండి వంతెన మీద ఒక మెరుస్తున్న చేప కనబడుతుంది. అది ఆ కుందేలుని చూసి, ఎంతో వెలుగుతూ ప్రకాశిస్తున్న ఎప్పటికీ కాలిపోందేదో చెప్తే నీకు ఈ వంతెన దాటే అవకాశం కల్పిస్తానని చెప్తుంది. అప్పుడు కుందేలు బాగా ఆలోచించి చంద్రుడు అంటుంది. అప్పుడు ఆ చేప దానికి దారిస్తుంది. ఆ కుందేలు వంతెన దాటి స్టార్ యాపిల్ తోటలోకి వస్తుంది. అక్కడ కాసేపు ఉండి అక్కడి నుంచి ఒక కోరికల మడుగు వద్దకు వస్తుంది. ఆ కోరికల మడుగు వద్ద తన స్నేహితులందరూ ఆనందంగా ఉండాలని కోరుకొని అక్కడి నుంచి బయలుదేరి తన స్నేహితుల వద్దకు వచ్చి చంద్రకాంతి ఉత్సవంలో పాల్గొని ఆటపాటలతో గడుపుతుంది. తర్వాత ఒక చెట్టు వద్దకు వచ్చి ఆ చంద్రకాంతి పుష్పాన్ని ఆ చెట్టుపై ఉంచి ఆ చెట్టు కింద తన ప్రయాణాన్ని గురించి కళ్ళకంటూ విశ్రమిస్తుంది. అనగనగా ఒక అడవిలో హను అనే ఒక కోతి ఆడుతూ పాడుతూ చెట్లపై ఊగుతూ అరటిపళ్ళు తింటూ హాయిగా ఉండేది. ఒకరోజు ఉదయం హను లేచి చూసేసరికి బాస్కెట్లో తన అరటిపళ్ళు లేవు. బాధపడుతూ తల కొట్టుకుంటూ చుట్టూ చూశాడు, వెతికాడు. అయ్యో, నా అరటిపళ్ళు ఎవరైనా తీసుకెళ్లారా అని అరిచాడు. హను అడవంతా వెతకడానికి నిర్ణయించుకున్నాడు. ఒక భూతద్దం పట్టుకుని చుట్టూ వెతకసాగాడు. పొదల కింద వెతికాడు, చెట్టు పైన వెతికాడు. ఒక చిలుకను నా అరటిపళ్ళు కనిపించాయా అని అడిగాడు. అది లేదని చెప్పింది. అలా వెళ్తుండగా ఒక నది ఒడ్డున హనుకి ఒక ఆధారం దొరికింది. ఒక తాబేలు మీద అరటిపండు అంటించి ఉంది. అమ్మయ్యా, ఇంకా మిస్టరీని చేయడానికి దగ్గరలోనే ఉన్నాను అనుకుంటూ ఒక పెద్ద చెట్టు వెనక హను స్నేహితుడు అరటిపళ్ళు తింటూ ఉండడాన్ని చూశాడు. అవి నా అరటిపళ్ళు అన్నాడు. సారీ హను, నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకని ఏమీ దొరకలేదు, అందుకే తీసుకున్నాను అన్నాడు. హను నవ్వుతూ సరే, ఇంకెప్పుడైనా అడిగి తీసుకో అన్నాడు. ఆ రోజు నుండి హను, టిక్కు ఇద్దరు కలిసి పళ్ళు తింటున్నారు. హను క్షమించడం మంచిదని నేర్చుకున్నాడు. టిక్కు తీసుకునే ముందు అడగాలని తెలుసుకున్నాడు. ఏదైనా తీసుకునే ముందు అడగాలి, ఇంకా స్నేహితులతో పంచుకోవాలి.
అని తెలుసుకున్నారు ఇద్దరు. ఒకరోజు హను తన స్నేహితులతో పిక్నిక్ ప్లాన్ చేస్తాడు. అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఇంకా ఒక పెద్ద చెట్టు క్రింద దొరికిన మెరిసే మామిడి పండు రెడీ చేశాడు. అన్నీ కలిసి ఒక బాస్కెట్లో పెట్టి రెడీ చేశాడు. హను ఆ మామిడి పండును చూసి ఇది చాలా బాగుంది, దీన్ని నేను ఒక్కడనే తింటే బాగుంటుంది అనుకున్నాడు. హను అరటిపళ్ళు, కొబ్బరికాయలు పంచాడు, కానీ మామిడి పండును మాత్రం పంచలేదు. అందరూ సరదాగా గడిపారు, కానీ హను మాత్రం కొంచెం ఆలోచనలో ఉన్నాడు. ఆ రాత్రి ఆ మామిడి పండు మరింతగా మెరుస్తూ ఉంది. హను లేచి చూసేసరికి అది మెరుస్తూ గాల్లో తేలుతూ తిరుగుతూ ఉంటుంది. ఒక వింత శబ్దంతో రెక్కలతో ఉన్న ఒక చిన్న దేవదూత కనిపించి, హను బహుమతి పంచుకుంటే ఆనందం పెరుగుతుంది, దాచిపెడితే ఆనందం నశిస్తుంది అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం తన స్నేహితులందరినీ పిలిచి మామిడి ముక్కలు చేసి ఒక్కొక్కరికి ఇచ్చాడు. అందరి చేతుల్లో మామిడి ముక్కలు, చుట్టూ మామిడి పళ్ళు, ప్రక్కనున్న మామిడి చెట్టు నిండా మామిడి పండ్లు. అడవంతా సంతోషించింది. ఆ చిన్నారి దేవత కూడా నవ్వుతూ చూసింది. హను నవ్వుతూ, నేను ఎప్పుడూ షేర్ చేస్తాను, ఏదైనా పంచుకుంటే మరింత పెరుగుతుంది. హను అడవి జంతువులతో పందెం. ఒకరోజు ఉదయం అడవి నాయకుడు ఏనుగు అందరికీ సరదాగా ఒక పందెం ప్రకటించాడు. ఎవరు ముందుగా కొబ్బరి కొండను చేరుకుంటే వారికి బంగారు కొబ్బరి బహుమతి అని ప్రకటించాడు. చుట్టూ ఉన్న అడవి జంతువులు సరదాగా చప్పట్లు కొడుతున్నాయి. హనుకి చాలా స్పీడ్గా, ఇంకా చాలా తొందరగా వెళ్తాను అనే గర్వం కూడా ఉంది. నేను కళ్ళు మూసుకున్న పందెం గెలుస్తాను, ఉత్సాహంగా చెప్పాడు. పందెం మొదలైంది. కొమ్మలపై ఊగుతూ, కిందన తాబేలు పరిగెడుతూ. హను వెంటనే దూసుకెళ్ళింది. కొమ్మలపై ఊగుతూ, క్రిందన తాబేలు పరిగెడుతున్న చిలుక, అందరూ బయలుదేరారు. మధ్యలో హనుకి ఒక అరటి చెట్టు కనిపించింది. నేను చాలా ముందున్నాను, ఒక అరటిపండు తినటం మంచిది అనుకుంటూ అరటిపళ్ళు తినడం మొదలెట్టింది. ఇంతలో హను ఊగుతున్న కొమ్మ తడిసి తెగిపోయింది. అయ్యో అని అరుస్తూ బురదలో పడిపోయింది. ఇంతలో అక్కడకు తాబేలు వచ్చింది. నీకు హెల్ప్ కావాలా అని అడిగింది. హను అవునంది. తాబేలు హనుని పైకి లేపి ఇద్దరూ కలిసి పరిగెత్తారు. హను, తాబేలు కలిసి కొబ్బరి కొండను చేరే సమయానికి చిలుక ఇంకా ఉడుత కూడా వచ్చాయి. అందరూ కలిసి కొబ్బరి కొండను చేరారు. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు అడవి నాయకుడు ఏనుగు అందరికీ ఒక్కో బంగారు కొబ్బరికాయను బహుమానంగా ఇచ్చాడు. వేగం కన్నా స్నేహం గొప్పది అన్నాడు. దయగలిగి ఉండడం నిజమైన విజయం అని అందరూ చప్పట్లు కొట్టారు. ఒకరోజు హను, అతని స్నేహితులు, తాబేలు, చిలుక, కుందేలు, ఉడుత వీరంతా కలిసి రెయిన్బో ఫాల్స్ దగ్గర పెద్ద పిక్నిక్ ప్లాన్ చేశారు. రెయిన్బో వాటర్ ఫాల్స్ దగ్గర పెద్ద పిక్నిక్ ప్లాన్ చేశారు. తాబేలు, చిలుక, కుందేలు, ఉడుత ఈ పిక్నిక్ ప్లాన్ చేశారు. వారు పళ్ళు, ఇంకా అంబ్రెల్లా మొదలైనవన్నీ తీసుకుని వచ్చారు. అన్నీ కలిపి ఒక కలర్ఫుల్ బాస్కెట్ రెడీ చేశారు. వారు పిక్నిక్ స్పాట్కి చేరుకున్న వెంటనే మేఘాలు అడవంతా కమ్ముకున్నాయి. ఓహో, వర్షం పడేలా ఉంది అంది కుందేలు. ఒక్కసారిగా టపటపా వర్షం జల్లులు పడడం ప్రారంభమయ్యాయి. అందరూ చెట్ల కిందకి పరిగెత్తారు. మన ఆహారం అంతా తడిచిపోతుంది అన్నాడు ఉడత. హను తన చేతులతో చప్పట్లు కొడుతూ, బాధపడకండి, ఇప్పుడు మనం వానలో పిక్నిక్ పార్టీ చేసుకుందాం అన్నాడు. వారు రకరకాల ఆకులు మరియు లతలతో పెద్ద అంబ్రెల్లా ఫోర్టును నిర్మించారు. అందరూ అందులో తడవకుండా కూర్చొని హాయిగా పళ్ళు తిన్నారు. పళ్ళు తిన్న తర్వాత బయటకు వచ్చి
మడుగుల్లో ఆడుకున్నారు. ఎండలో పిక్నిక్ కంటే వర్షంలో పిక్నిక్ చాలా బాగుంది అంది చిలుక. వర్షం తగ్గిన తర్వాత ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపించింది. అందరూ చేతులు కలిపి ఆనందంగా చూశారు. మన ప్లాన్లు మారినా మన ఆలోచనల్లో చురుకుదనం ఉంటే ఆశ్చర్యకరమైన ఆనందాలు ఎదురవుతాయి. అందరూ సరదాగా గడిపి అడవికి వెళ్ళిపోయారు.